ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము మాటలలో మాదిరి కలిగి జీవించడం ఎలా అనే అంశం గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఆమెన్. మన జీవితంలో మాటలలో మాదిరి కలిగి ఉండాలని ఉదయకాలమందు దేవుడు మనకు నేర్పుతున్నాడు. మన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయా పరీక్షించుకోవాలి. పౌలు గారు ఇప్పుడు చదివిన వాక్యంలోని మాటలు తిమోతికి వ్రాస్తున్నారు. మన శరీరంలో నాలుక చిన్న అవయవం కదా. నాలుక అగ్ని వంటిది. అందుకే తిమోతికి రాస్తూ, సంఘంలో ఉంటున్నావు, నీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములో కానీ పవిత్రతలో కానీ నీ తోటి విశ్వాసులతో మాదిరిగా ఉండు అని పౌలు గారు తిమోతిని బలపరుస్తున్నాడు. పౌలు గారు తిమోతికి ఎందుకు రాస్తున్నాడంటే, విశ్వాసుల మధ్య సేవ చేస్తున్నావు కాబట్టి నీవు మాదిరి కలిగి ఉండాలి అని అంటున్నారు. విశ్వాస విషయంలో ఒక కుమారుడు ప్రభు యొక్క సేవలో సన్నిహితుడిగా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వ్రాస్తూ ప్రోత్సాహపరిచినట్లు తెలుస్తుంది. సంఘంలో సత్ప్రవర్తన, క్రమము, శిక్షణ, నాయకత్వము వీటి గురించి సమస్యలు ప్రతి సంఘంలో ఉంటాయి కదా, మనకు తెలిసిందే. వాక్యంలో మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత ఇవన్నీ దాగి ఉన్నాయి. మాటలలో మాదిరిగా ఉండాలి. మన మాటలు వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకుంటాం. కొంతమంది మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడుతారు కదా. కపట మాటలు, వేషధారణ ఇలాంటివి మనకు తగవు అన్నమాట. ఒకవేళ అది ఉన్నా కానీ ఎదుటి వారికి దొరికిపోతారు. అందుకే మనము మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడాలి. నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా. సత్యం అనే దానికి జీవము ఉంటుందట. యేసు ప్రభువు జ్ఞాపకం చేసుకుంటే ఆయన గొప్ప ఆదర్శంగా ఉంటున్నాడనమాట. పాపాత్మురాలైన స్త్రీ యేసునొద్దకు వచ్చినప్పుడు ఆయన పిలుపు ఎంత మధురంగా ఉంది. అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపుకు ఆ స్త్రీ ఏం చేసిందంటే పశ్చాత్తాపము పడిందనమాట. ఇక ఎన్నడూ పాపము చేయకూడదని నిర్ణయించుకుంది. ఇప్పుడు కాలంలో అయితే అటువంటి స్త్రీలున్న అసలు దగ్గరికి రానిస్తారా? మాటలతో కఠినపరుస్తారు కదా, మనకు తెలిసిందే కదా. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అని మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఆమెన్. చూడండి ఎంత చక్కని వాక్యము. ఇక్కడ ఉప్పుతో పోల్చబడి ఉంది. ఉప్పు తినే ఆహార పదార్థాలతో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. తక్కువైనా మనము కొంచెము అందులో ఆ పదార్థాలు ఉప్పు వేసుకొని మనం తింటాం కదా. ఎక్కువైతే అసలు ఉప్పు మనము 4 వరకైనా మనం పెట్టుకోగలమా? అసలు తినగలమా? ఉమ్మి వేస్తామా లేదా? అది ఉప్పు కస్యంగా ఉంటుందనేసి. అందుకే దేవుడు అంటున్నాడు, మన సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. అంటే సమంగా వేయాలి. మనము దేవుని పిల్లలము. ఒక విశ్వాసిగా దేవుని మాటలను చక్కగా తెలియచేయాలి. ఒక వ్యక్తితో మనం మాట్లాడుచున్నప్పుడు దయగల మాటలు మాట్లాడాలి. మనము మంచిగా మర్యాదగా మనము మాట్లాడాలట. ఒకవేళ దేవుని పరిచర్య మనం చేస్తున్నామనుకోండి, ఆయన దయగల మాటలు మనము ఇతరులకు బోధించాలి. ఆయన చేసిన గొప్ప కార్యములు తెలియపరచాలి. వాక్యము మనము చదివి వారికి వినిపించాలి. వాక్యం ఎలా ఉంటుంది అనేది మనము చదవాలన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక
4:29 ఒకసారి చదువుకుందామండి. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయుకుడి. ఆమెన్. వినువారికి మేలు కలిగినట్లు మనము దేవుని నిజరక్షకుడిగా మనము ఒప్పుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. అలా మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. ఒక వ్యక్తిని గాయపరచాలంటే పదునైన కత్తి అవసరం లేకుండానే మన మాటలతో, అంటే పదునైన మాటలతో ఎదుటివారిని మనము గాయపరుస్తామట. మనము ఎవరితోనైనా ఎప్పుడైనా మాట్లాడితే క్షేమకరంగా ఉండాలి, ఆదరణ కలిగించే మాటలు మనము మాట్లాడాలి అనేది మనము తెలుసుకోవాలి. మన కోసము సిలువ వేయబడిన క్రీస్తు తిరిగి రాబోతున్నాడు. నీ కోసము, నా కోసము, మనందరి కోసము మహాపెళ్లి విందులో కూర్చోబెట్టాలని, నిత్యము సహవాసం చేయాలని, పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎల్లవేళలా దూతలతో పొగడాలని మన పట్ల దేవుడు ఎన్నో చేస్తున్నాడు. మనము ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే మన నాలుక శుద్ధి చేసే సాధనంగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది అన్నమాట. మన మాటలు కృతజ్ఞతతో నిండిన వారమై ఉండాలి. మనము హృదయపూర్వకమైన మాటలు మాట్లాడాలి. మనం మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ఆలోచించి మాట్లాడాలి. యాకోబు రాసిన పత్రిక 1:12 కూడా వాక్యము రాయబడింది. మనము హృదయము నిండిన దాన్ని బట్టి నోటి నుండి బయటకు వస్తుందన్నమాట. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ప్రతి ఒక్క విషయానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మాట్లాడినప్పుడు నిదానించాలి అని మనకు దేవుడు తెలియచేస్తున్నాడు అనమాట. ప్రసంగి గ్రంథము 5:2 ఒకసారి చూసినట్లయితే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా నుండవలెను. చూడండి, దేవుడు ఆకాశమందు ఉన్నాడని గ్రహించకుండా మనకు ఏం చేసినంటే హెచ్చించుకొని మాట్లాడుతుంటాం కదా. దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు. ఆయన మనలను చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. అందుకే మన మాటలు అనేక మందికి మాదిరికరంగా ఉండాలని మనము కోరుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.